మెకానికల్ టెక్నీషియన్ వొకేషనల్ కోర్స్ సెకండ్ ఇయర్లో లైట్ మోటార్ వెహికల్ సబ్జెక్ట్లో యూనిట్ 1 డిస్క్రిప్షన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ చాప్టర్ చూస్తున్నాం. ఆ చాప్టర్లో మొదటి పార్ట్ అయిపోయింది, పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2కి వచ్చేసాం. పార్ట్ 2లో మనం ఏం నేర్చుకుంటామంటే వెహికల్ యొక్క లేఅవుట్ ఫిగర్ గురించి నేర్చుకుంటాం. మోటార్ వెహికల్ యొక్క క్లాసిఫికేషన్, మోటార్ వెహికల్ రకాలు ఏ రకంగా వర్గీకరించబడింది, మోటార్ వెహికల్లో ఉండేటువంటి బేసిక్ అసెంబ్లీస్ ముఖ్యమైన భాగాలు ఏమిటి, ఈ భాగాలను ఏ పదార్థాలతో లేకపోతే ఏ మెటల్స్తో తయారు చేస్తారో నేర్చుకుంటాం. మళ్ళొకసారి మోటార్ వెహికల్ అంటే ఏమిటి, లైట్ మోటార్ వెహికల్ అంటే ఏంటో చూద్దాం. ఇంధనమును దహించుట ద్వారా శక్తిని పొంది తనంతట తాను కదలగలిగిన స్వయం చోదిత యంత్రంనే మోటార్ వెహికల్ అంటారు. ఇంధనము అంటే పెట్రోలు, గ్యాసు, డీజిల్ లాంటి పదార్థాలను ఇంధనాలు అంటారు. వాటిని దహించటము అంటే కాల్చటం ద్వారా శక్తిని పొంది తనంతట తాను కదలగలిగినటువంటి మెషిన్ ఏదైతే ఉందో దాన్నే మోటార్ వెహికల్ అంటారు. అయితే ఇక్కడ మోటార్ వెహికల్లో మనకు కావాల్సినటువంటి లైట్ మోటార్ వెహికల్ అంటే ఏంటి అంటే 50 cc నుండి 1800 cc వరకు శక్తిని, అంటే క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట. మన సిలిండర్ యొక్క ఘనపరిమాణం 50 క్యూబిక్ సెంటీమీటర్స్ నుంచి 1800 క్యూబిక్ సెంటీమీటర్స్ పవర్ ఏదైతే రిలీజ్ చేస్తుందో, ఘనపరిమాణం కలిగి ఉంటుందో అటువంటి ఇంజన్ని మనం కలిగినటువంటి వెహికల్ని మనం లైట్ మోటార్ వెహికల్ అంటాం. అయితే ఈ లైట్ మోటార్ వెహికల్ లేఅవుట్ ఒకసారి చూద్దాం. లేఅవుట్లో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇంజన్ మీద దృష్టి పెట్టండి. ఇంజన్, నెక్స్ట్ ఏముంది, క్లచ్ ఉంది, తర్వాత గేర్ బాక్స్ ఉంది. గేర్ బాక్స్ తర్వాత ఒక యూనివర్సల్ జాయింట్ ద్వారా ఒక షాఫ్ట్ కనపడుతుంది కదా, అది ప్రొపెల్లర్ షాఫ్ట్. దాని తర్వాత యూనివర్సల్ జాయింట్ ఉంది, దాని తర్వాత డిఫరెన్షియల్ ఉంది. డిఫరెన్షియల్ నుంచి రేర్ వీల్స్కి శక్తి వెళ్ళిపోతుంది. రేర్ వీల్స్ అంటే వెనక చక్రాలు. ఆ వెనక చక్రాల దగ్గర మీకు లీఫ్ స్ప్రింగ్ కనపడుతుంది. లీఫ్ స్ప్రింగ్ అంటే తెలుసు మీకు, కమాన్ కట్టలు అంటాం అనమాట. అవి ఒక స్ప్రింగ్లో ఒక ప్రత్యేకమైనటువంటి తరగతి. అదేవిధంగా ఇంజన్ ముందుకు వచ్చేసరికి రేడియేటర్ ఏంటంటే ఇంజన్ని చల్లబరుస్తుంది. సో అక్కడ మనకి ముందు వీల్స్ ఉన్నాయి, ముందు వీల్స్ దగ్గర కాయిల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఈ స్ప్రింగ్స్ని మనం సస్పెన్షన్ సిస్టంలో మరొకసారి నేర్చుకుంటాం. ఈ ఫిగర్ని 1కి 4 సార్లు బాగా గీయాలన్నమాట. మీరు వారానికి 1 సారి 2 సార్లు ఈ ఫిగర్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో 6 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. లేఅవుట్ ఆఫ్ మోటార్ వెహికల్ మీకు రావాలి. తర్వాత మనం మోటార్ వెహికల్ యొక్క క్లాసిఫికేషన్, వర్గీకరణ గురించి చూద్దాం. ఇక్కడ ఒక ట్రీ చార్ట్ కనపడుతోంది, జాగ్రత్తగా చూడండి. ట్రీ చార్ట్, ఈ ట్రీ చార్ట్లో మోటార్ వెహికల్ 2 రకాలుగా డివైడ్ అయిపోయింది. ఒకటి ప్యాసింజర్ వెహికల్, 2 గూడ్స్ వెహికల్. ప్యాసింజర్ వెహికల్కి వచ్చేసరికి లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్. అదేవిధంగా గూడ్స్ వెహికల్కి వచ్చేసరికి కూడా అది కూడా లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్. మరి ప్యాసింజర్ వెహికల్లో లైట్ మోటార్ వెహికల్ 4 రకాలుగా వచ్చింది. ఒకటి మోటార్ సైకిల్, స్కూటర్, మోపెడ్ అండ్ కార్ అని. మరి హెవీ మోటార్ వెహికల్లో మనకు వచ్చింది బస్సు అండ్ కోచ్. ఇవి ప్యాసింజర్ వెహికల్లో వర్గీకరణ. అదే గూడ్స్ వెహికల్ చూడండి, లైట్ మోటార్ వెహికల్లో మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయబడింది. అదొకటి డెలివరీ వ్యాన్, రెండోది వచ్చేసరికి లైట్ ట్రక్, మూడోది వచ్చేసరికి టెంపో. మరి టెంపో మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయబడింది, 3 వీలర్ అండ్ 4 వీలర్ అని. మరి అటు పక్కకు వచ్చేసరికి హెవీ మోటార్ వెహికల్లో, గూడ్స్లో హెవీ మోటార్ వెహికల్లో మళ్ళీ 2 రకాలు ఉంది. అది ఒకటి ట్రక్, 2 ట్రాక్టర్. ఈ డివిజన్ ఎప్పుడు మీకు మనసులో ఉండాలి. ఈ డివిజన్లో మన లైట్ మోటార్ వెహికల్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియాలి. ఈ యొక్క వర్గీకరణ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. 1కి 4 సార్లు గీయటం మీకు అలవాటు కావాలి. కళ్ళు మూసుకొని ఇది గీయటం మీకు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మోటార్ వెహికల్లో ఉండేటువంటి బేసిక్ అసెంబ్లీస్, ముఖ్యమైన భాగాలు ఏంటో చూద్దాం. ఈ ముఖ్యమైన భాగాలు బేసిక్ అసెంబ్లీస్ మోటార్ వెహికల్లో ఉండేవి: బేసిక్ స్ట్రక్చర్, పవర్ ప్లాంట్, సస్పెన్షన్, యాక్సిల్స్, క్లచ్, కంట్రోల్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. మోటార్ వెహికల్ బేసిక్ అసెంబ్లీస్లో బేసిక్ స్ట్రక్చర్, పవర్ ప్లాంట్, సస్పెన్షన్, యాక్సిల్స్, క్లచ్, కంట్రోల్స్, ఈ 6 కూడా మోటార్ వెహికల్ బేసిక్ అసెంబ్లీస్లో భాగాలు. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. వెహికల్కి గల అన్ని విడిభాగాలను బిగించే ముఖ్యమైన నిర్మాణమే ఈ బేసిక్ స్ట్రక్చర్. వెహికల్కి అనేక పార్ట్స్ ఉంటాయి. అది మొదటి పార్ట్లో చూసాం. వాటన్నిటిని బిగించడానికి ఈ బేసిక్ స్ట్రక్చర్ అవసరం. అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ని మనం ఫ్రేమ్ అని కూడా అనవచ్చు. ముఖ్యమైనటువంటి ఫ్రేమ్ని చాసిస్ అంటాం. చాసిస్ అంటే చట్రం అంటాం తెలుగులో. ఈ చాసిస్ను కార్బన్ స్టీల్స్ లేక అల్యూమినియం ఎలాయ్తో తయారు చేస్తారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు 1-2 సార్లు, ఈ చాసిస్ని దేంతో తయారు చేస్తారు అని.
తర్వాత ఈ బేసిక్ స్ట్రక్చర్కి ఫ్రేము, సస్పెన్షను, యాక్సెల్స్, వీల్స్ మొదలైనటువంటి భాగాలన్నింటినీ కూడా బిగిస్తారు. మరి ఈ చాసిస్ ఆకారం చూడండి ఎట్లా ఉందో. ఇది సి ఆకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంగా బోలుగా ఉండేటువంటి ఒక గట్టి పదార్థంతో 2 నిలువు స్ట్రక్చర్స్తో బిగించబడింది. అడ్డు కడ్డీలు కూడా కనపడుతున్నాయి కదా. ఇది చూడండి, ఇది ఒక చాసిస్. మీకు పొడుగ్గా ఉండేటువంటి సి ఛానల్స్ అన్నమాట ఇవి. ఇదే మెయిన్, దీనికి అన్ని భాగాలు బిగించబడతాయి. చాసిస్లో ఉండే ముఖ్యమైన కాంపోనెంట్స్, చాసిస్ అనేది చట్రం, ఈ చట్రానికి ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏమో చూద్దాం. స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ నకుల్స్, ఇంజన్ క్రాడిల్స్ అండ్ మౌంట్స్, యాక్సిల్ హౌసింగ్స్, ట్రాన్స్మిషన్ మౌంట్స్, ఇవన్నీ కూడా విడి భాగాలని బిగించడానికి ఉండేటువంటి వసతులు అన్నమాట. ఈ 4 కూడా నోటికి రావాలి, చాసిస్లో ఉండేటువంటి ముఖ్యమైన కాంపోనెంట్స్. మరి రెండవది మోటార్ వెహికల్ బేసిక్ అసెంబ్లీస్లో రెండోది ఏంటంటే పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ అంటే ఏం లేదు, వెహికల్కి శక్తిని ఇచ్చేటువంటి విభాగమే పవర్ ప్లాంట్. వెహికల్ ముందుకు వెళ్ళడానికి, కదలటానికి శక్తిని ఇచ్చేటువంటి విభాగమే ఈ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ 5 రకాలు. ఒకటి ఐసీ ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటాం. రెండోది గ్యాస్ టర్బైన్ ఇంజన్. మూడోది ఎలక్ట్రిక్ మోటార్స్. 4 సోలార్ ఎనర్జీ పవర్ ఇంజన్. 5 ఫ్యూయల్ సెల్ ఇంజన్. ఐసీ ఇంజన్స్ గురించి మనం నేర్చుకున్నాం. 2 స్ట్రోక్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, గ్యాస్ ఇంజన్, ఇవన్నీ కూడా ఐసీ ఇంజన్సే. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ ఇంజన్స్ అంటే ఏమిటి అంటే లోపల బ్లేడ్స్ వంటి రేకులు కలిగినటువంటి స్ట్రక్చర్ని కలిగిన ఒక టర్బైన్ ఉంటుంది. ఆ టర్బైన్ లోపల గ్యాస్ లాంటి పదార్థాలను మండించినప్పుడు శక్తి విడుదలై వెహికల్ని ముందుకు పోనిస్తుంది. అది గ్యాస్ టర్బైన్ ఇంజన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిక్ మోటార్ గురించి మనకు బాగా తెలుసు. కరెంటు అంటే బ్యాటరీ ద్వారా శక్తిని పొంది ఒక మోటార్ నడుస్తుంది. ఆ మోటార్ ద్వారా వీల్స్ నడుస్తాయి. మనం ఇప్పుడు స్కూటీలు కానీ కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు మనకి కరెంటు 2 వీలర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. అవన్నీ కూడా ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేస్తుంది. అక్కడ పవర్ ప్లాంట్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్తాం. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ పవర్. సోలార్ శక్తి, సౌరశక్తి ద్వారా శక్తిని పొంది వెహికల్ ముందుకు నడిస్తే అది సోలార్ ఎనర్జీ పవర్ ఇంజన్ అంటాం. ఫ్యూయల్ సెల్ ఇంజన్, ఇది కెమికల్ ఎనర్జీ ద్వారా పనిచేస్తుంది. ఇవి అడ్వాన్స్ టెక్నాలజీ ఇంజన్స్, ఫ్యూయల్ సెల్ ఇంజన్స్. ఈ 5 రకాలైనటువంటి పవర్ ప్లాంట్స్తో ప్రస్తుతం ఆటోమొబైల్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ మోటార్ వెహికల్లో బేసిక్ అసెంబ్లీస్లో వచ్చేది సస్పెన్షన్. ఏమిటి సస్పెన్షన్? రోడ్ షాక్స్, అదురుట నుంచి వెహికల్ని రక్షించడమే సస్పెన్షన్ యొక్క ముఖ్యమైన విధి. మనకు తెలుసు స్ప్రింగ్ సిస్టమ్ అనేది మీరు విని ఉంటారు. ఆ స్ప్రింగ్ సిస్టమే కాకుండా అనేకమైనటువంటి పరికరాలు వెహికల్ అదరకుండా కాపాడతాయి. ఎల్ఎంవిలో సస్పెన్షన్ అంటే వీల్స్ను మరియు వెహికల్ను కనెక్ట్ చేసే సిస్టమ్. వీల్స్ బాగా అదురుతుంటాయి కానీ వెహికల్ అదరకూడదు. అందుకోసం ఆ కనెక్ట్ చేసే సిస్టమ్నే మనం సస్పెన్షన్ సిస్టమ్ అంటాం. సస్పెన్షన్ సిస్టంలో టైర్స్లో గల గాలి, స్ప్రింగ్స్, షాక్ అబ్జార్బర్స్ అంటే వాటిని కమాన్ కట్టలు అంటాం, లీఫ్ స్ప్రింగ్స్ అంటాం. నెక్స్ట్ రకరకాలైనటువంటి స్ప్రింగ్స్ సిస్టమ్స్తో ఈ సస్పెన్షన్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సస్పెన్షన్ సిస్టమ్ ఇక్కడైతే 2 రకాలుగా రకాలుగా వాడుతున్నాం. ఒకటి కన్వెన్షనల్, సాంప్రదాయ సిస్టమ్ ఒకటి ఉంది, పాతకాలం నుంచి వాడేటువంటి కన్వెన్షనల్ సిస్టమ్. రెండోది ఇండిపెండెంట్ సిస్టమ్. ఈ 2 రకాల గురించి కూడా మనం తర్వాత నేర్చుకుంటాం. తర్వాత మోటార్ వెహికల్ బేసిక్ అసెంబ్లీస్లో యాక్సిల్స్ గురించి చూద్దాం. యాక్సిల్స్ అంటే ఏంటంటే వెహికల్ యొక్క మొత్తం బరువును మోసే భాగమే యాక్సిల్. వెహికల్ బరువుని ఇదే భరిస్తుంది, ఏమాత్రం వంగకుండా కాపాడాలి. ఇది చూడండి, ఇక్కడ ఒక కడ్డీలా కనపడుతుంది, అదే యాక్సిల్. అటు చివరి ఉన్నటువంటిది చక్రం. చూడండి బ్లూ కలర్లో ఉన్న చూసారా, అవే యాక్సిల్స్. అంటే ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు కూడా స్ప్రింగ్ శక్తిని తట్టుకొని వెహికల్ని అదరకుండా కాపాడటం ఆ స్ప్రింగ్స్ పని అయితే, ఏమాత్రం ప్రమాదం లేకుండా చూసేది యాక్సిల్స్ పని. యాక్సిల్స్ ఇక్కడ బ్లూ కలర్లో మనకి కనిపిస్తున్నాయి. మోటార్ వెహికల్ బేసిక్ అసెంబ్లీస్లో తర్వాత వచ్చేది క్లచ్. ఏమిటి క్లచ్ అంటే ఇంజిన్ యొక్క శక్తిని గేర్ బాక్స్కి పంపించుట లేక ఆపివేయుట క్లచ్ యొక్క పని. ఎందుకు ఇంజిన్ యొక్క శక్తి గేర్ బాక్స్కి పంపించడం లేకపోతే ఆపివేయటం జరగాలి అంటే, అది బ్రేక్స్ వేసినప్పుడు కానీ లేకపోతే జీరో గేర్ అంటే న్యూట్రల్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో ఇంజన్ శక్తి వీల్స్కి పోకూడదు. అట్లాంటప్పుడు మనకి క్లచ్ అనేది అవసరం పడుతుంది. ఇక్కడ చూడండి, ఇంజన్ మానాన్ని ఇంజన్ తిరుగుతుంది, గేర్ బాక్స్ ఆ వీల్స్ తిరగటం లేదు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇంజన్ మానాన్ని ఇంజన్ తిరుగుతుంది కానీ మిగతా అదంతా తిరగట్లేదు. కారణం ఏంటంటే క్లచ్ అనేది దూరంగా ఉంది. ఇప్పుడు చూడండి, క్లచ్ పోయి ఇంజన్ యొక్క ఆ పార్ట్ని కలిసేసరికి వీల్ తిరుగుతుంది.
చూసారా, అది అంటే క్లచ్ యొక్క లక్షణం అది అనమాట. అంటే ఇంజన్ని గేర్ బాక్స్ను కలపటం, విడదీయటం దాని పని. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్, ఏబిసి అంటారు. ఈ పొడుగ్గా ఉన్నటువంటి ఆ పెడల్ కనపడుతుంది, అది యాక్సలరేటర్, మధ్యలో ఉన్నది బ్రేక్, చివరిలో ఉన్నది క్లచ్. ఈ క్లచ్ గురించి పెద్ద చాప్టర్ ఉన్నది. అంటే ఇంజన్ని గేర్ బాక్స్ని కలిపేది మరియు విడదీసేది క్లచ్, అంతవరకు గుర్తుపెట్టుకుంటే మిగతాది మనం ఆ పెద్ద చాప్టర్లో నేర్చుకుందాం. మోటార్ వెహికల్ బేసిక్ అసెంబ్లీస్లో లాస్ట్కి వచ్చేది కంట్రోల్స్. ఏమిటి ఈ కంట్రోల్స్ అంటే వెహికల్ వేగాన్ని, కదలికను నియంత్రించే సిస్టమ్స్ని కంట్రోల్స్ అంటాం. ఈ కంట్రోల్స్ 2 రకాలు. ఒకటి స్టీరింగ్ కంట్రోల్, 2 బ్రేకింగ్ కంట్రోల్. చూడండి, స్టీరింగు మరియు బ్రేక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ ఉంటాయి. వెహికల్ ముందుకు పోవడమే కాదు, కంట్రోల్ చేయడం కూడా ముఖ్యం. ఈ కంట్రోల్ చేయడానికి ఈ 2 రకాల పరికరాలు ఉపయోగపడతాయి, స్టీరింగ్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్. అయితే స్టీరింగ్ సిస్టమ్కి వచ్చేసరికి వెహికల్ని కావాల్సిన దిశలోకి టర్న్ చేయటం, బ్యాలెన్స్ చేయటం కూడా స్టీరింగ్ యొక్క పని. అంటే కావాల్సినట్టు టర్న్ చేయడమే కాదు, ఎత్తుపలాలు వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసేది కూడా ఈ స్టీరింగ్ సిస్టమే. తర్వాత మనం ఈ స్టీరింగ్ సిస్టమ్ని జాగ్రత్తగా చూడండి ఎట్లా పనిచేస్తుందో. స్టీరింగ్ తిరుగుతుంది, వీల్స్ తిరుగుతున్నాయి. ఇది కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్. ఇది ఒక స్టీరింగ్ సిస్టమ్. నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్, వేగాన్ని నియంత్రించి వెహికల్ని నిశ్చల స్థితిలోకి తీసుకురావడానికి ఈ బ్రేకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ బ్రేకింగ్ సిస్టమ్ చూడండి, వీల్స్ ఎట్లా తిరుగుతున్నాయో, దాన్ని అవసరమైతే ఆపటం, ఆపేస్తుంది. చూసారా, నడిపేయటం ఆపటం అనేటువంటిది జరుగుతుంది. ఆపటానికి బ్రేకింగ్ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. కంట్రోలింగ్ సిస్టంలో ఇది బ్రేకింగ్ సిస్టమ్ కూడా ముఖ్యమైనది. ఇది చూసారా, ఇది ఒక డిస్క్ బ్రేక్. ఈ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఏంటో మనం ఈ సిస్టమ్ గురించి ఒక పెద్ద చాప్టర్ ఉంది, ఆ పెద్ద చాప్టర్లో దీని గురించి మళ్ళీ నేర్చుకుందాం. అయిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకుందాం. వెహికల్ యొక్క బేసిక్ కంట్రోల్స్ని గురించి రాయమని అడుగుతాడు షార్ట్ క్వశ్చన్లో. ఆ కంట్రోల్స్ మనకు తెలుసు, ఇప్పుడే మళ్ళొకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వెహికల్ యొక్క ఫ్రేమ్ను ఏ మెటల్స్తో తయారు చేస్తారు, చిన్న క్వశ్చన్ అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్లో మెటల్స్ గురించి అడిగాడు. తర్వాత అదే స్మాల్ ఆన్సర్స్ క్వశ్చన్లో చాసిస్లోని ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటి అని అడిగారు. అవి రాయండి, చూడండి, చదవండి మళ్ళొకసారి. చాసిస్ చేసే ముఖ్యమైన పని ఏమిటి అనేది కూడా క్వశ్చన్, చిన్న క్వశ్చన్. అన్నీ కూడా 2 నుంచి 4-5 లైన్లలో కంప్లీట్ అయ్యేటట్టుగా మీరు షార్ట్ ఆన్సర్ను తయారు చేసుకోవాలి. అదేవిధంగా మరి ఎస్సే టైప్కి వచ్చేసరికి వెహికల్ యొక్క లేఅవుట్ గురించి రాయము. పెద్ద ఫిగర్ ఉందా చూసారా, ఇంజన్ నుంచి మొదలుపెట్టి వీల్స్ దాకా ఉండేటువంటి ఆ ఫిగర్ వర్స్ కంటిన్యూగా రాసి ప్రతిదాని గురించి 1 లేక 2 లైన్లు రాయగలిగితే ఆ లేఅవుట్ గురించి పూర్తయినట్టు. నెక్స్ట్ ఫ్రేమ్ నిర్మాణము, ఫ్రేమ్ గురించి తయారు చేసేటువంటి మెటల్స్ గురించి రాయమన్నాడు. అది కూడా మీకు ఈ వీడియోలో ఇవ్వబడింది. 1-2 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. సో మీరు బాగా 1-2 సార్లు ఈ వీడియోని చూస్తే మిగతాదే తెలుసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ ఉన్నది, మీకు మెటీరియల్ కూడా ఇవ్వబడ్డది. కాబట్టి వీటన్నిటిని అనుసంధానించి మీరు ప్రిపేర్ అయ్యి ఈ యొక్క యూనిట్ని కంప్లీట్గా నేర్చుకొని సబ్జెక్ట్ని పెంచుకుంటారని ఆశిస్తున్నాం. ప్రిపేర్డ్ బై దుర్గా ప్రసాద్ జీలుగుల, బీటెక్ మెకానికల్, JLN మెకానికల్ టెక్నీషియన్ వొకేషనల్ కోర్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కారేపల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.